ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. వైజాగ్ లో జరిగిన ఒక దారుణ ఘటన ఏదైతే ఉందో విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యార్థులు ఉపాధ్యాయులు ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటి వరకు కూడా ఆడవాళ్ళకి సంబంధించి ముఖ్యంగా లేడీ స్టూడెంట్స్కి సంబంధించి లెక్చరర్స్ లైంగికంగా వేధించే వాళ్ళు అని చెప్పి మనం వింటూ ఉన్నాము. కానీ ఇక్కడ లేడీ లెక్చరర్స్ ఈ విధంగా అబ్బాయిని వేధించడం కావచ్చు, ఇంట్లో చెప్పుకున్నా కూడా ఇంక కొన్ని నెలల్లోనే మనకి కాలేజ్ అయిపోతుంది కదా, ఎందుకు వచ్చింది లేరా అని చెప్పి పేరెంట్స్ సర్ది చెప్పడం కావచ్చు, ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్తో చెప్పుకుంటే వాళ్ళు కూడా ఇదే విధంగా చెప్పడం కావచ్చు. అయితే ఈ ప్రెజర్స్ అన్ని తట్టుకోలేక తను సూసైడ్ చేసుకున్న విధానం ఇవాళ అందరినీ కూడా కలిసివేస్తుంది. ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో లెక్చరర్స్ విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటారు, మనకి మంచి చెడు ఏంటో చెప్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా బిహేవ్ చేస్తే అలా కాదు అని చెప్పి మనల్ని మంచి మార్గంలో నిలబెడుతూ ఉంటారు అన్నది వరకే ఇప్పటివరకు తెలిసిన అంటే లైన్స్ అనమాట. కానీ ఇది చూసిన తర్వాత లెక్చరర్స్ ఈ విధంగా కూడా ఉంటారా? ఒకవేళ కంప్లైంట్ చేస్తామంటే ఈ రికార్డ్స్ కావచ్చు, మార్కులు కావచ్చు, ఇవి చూపించి స్టూడెంట్స్ని బెదిరించడం, ఇక్కడ కూడా సేమ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో ఏం చెప్తారు మ్యామ్ ఇన్సిడెంట్ గురించి? అంటే ముందు అబ్బాయి చనిపోవటం అనేది చాలా బాధాకరం అండి. అంటే పిల్లలకి మనం చెప్పాల్సింది ప్రతిసారి చెప్తున్నాం, ధైర్యం నేర్పించాలి. ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా ముందు తల్లిదండ్రులతో పంచుకోవటం, ఆ తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలి స్నేహితులతో చర్చించటం, అవసరమైతే పైన హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పటం, ఇవన్నీ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ మనకి ఏమవుతుందంటే మన విద్యా వ్యవస్థ ఈ మార్కుల చట్టంలో ఇరుక్కుపోయి మార్కులే అల్టిమేటు, సర్టిఫికెటే అల్టిమేటు అయిపోతే దానికి ఫలితం ఇలా ఉంటుంది. ఈ అబ్బాయి పేరేంటి, సాయి తేజ్ లాగా ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తుంది. ఇది నిజంగా బాధాకరం అండి. కరెక్ట్గా ఒక 20 ఏళ్ళు కూడా ఉన్నాయో లేదో. అయితే ఆ టీచర్ ఆ రకంగా ఎందుకు చేశారు? ఇప్పుడు నేను ఏ రకంగా మాట్లాడాలో అర్థం కావట్లేదు, సిన్సియర్గా చెప్తున్నా. బికాజ్ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక ఉపాధ్యాయురాలు ఆ రకంగా చాట్ చేయటం ఏంటి అంటే, ఆ పిల్లాడిని లైంగికంగా ఒక రకంగా అంటే మీరు అనొచ్చు అండి శారీరకంగా కాదు కదా అని. ఇక్కడ శారీరక వేధింపు ఒకటే వేధింపు కాదు, అతను టెండర్ ఏజ్లో ఉన్నాడు. అటువంటిప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ మీద ఇవి చాలా ప్రభావం చూపిస్తాయి. అర్థం చేసుకునే వయసు కాదు, అర్థం కాదు వాట్ ఇట్ ఈజ్ అనేది. ఈ నేపథ్యంలో అబ్బాయి ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఉంటాడు. ఓ పక్క చదువు కావాలి, కానీ టీచర్ ఈ రకంగా అన్నారు, మీరు అన్నారు ఇద్దరు టీచర్స్ అన్నారు, అది ఇంకా దరిద్రం కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా సాధారణంగా ఆడపిల్లలకి ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. కానీ మీరు పుట్టే ఉండరు. మాదిరెడ్డి సులోచన గారని ఒక రచయిత్రి, ఆవిడ మంచి రచయిత్రి, ఆవిడ మిస్టర్ సంపత్ అని ఒకటి రాశారు. అందులో అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎట్లాగా అంటే వాళ్ళ మగవాళ్ళ కోసం వాళ్ళ జీవితాలు అర్పణం చేస్తారో అట్లా ఇతను కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేయటానికి ఆడవాళ్ళని, అంటే హై క్లాస్ సొసైటీ అన్నమాట అది. ఆ నవల చదివితే మనకి ఆ రోజుల్లోనే ఇలాంటివి ఉన్నాయని అర్థమవుతుంది. నేను ఎప్పుడో సంగతి చెప్తున్నా, నేను చిన్నప్పుడు చదివాను అది. అంటే వేధింపులు ఇవన్నీ కొత్తవి కాదు మనకి. అందుకనే కదా ఇప్పుడు ఈవెన్ మహారాణుల దగ్గర గేస్ నుంచుతారు, రకరకాలు అంటే ఇవి. కానీ ఆడవాళ్ళు ఈ రకంగా బయటపడడం ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వల్ల. ఇప్పుడు లేకపోతే తెలిసేది కాదు కదా. ఇప్పుడు ఆ చాట్స్ ఉండడం వల్ల ఏమైంది, అట్లీస్ట్ ఓకే ఏం జరిగింది ఏంటి, అబ్బాయి మీద చర్యలు తీసుకుందాం అనే ఒక స్టేజ్కి వచ్చారు. దీని మీద పాప వాళ్ళ స్నేహితులు కూడా చెప్తున్నారు, వాళ్ళ పేరెంట్స్కి చెప్తే ఇంకా 3 monthsే కదా ఆగు నువ్వు. 3 months అనేది ఇట్స్ టూ లాంగ్ పీరియడ్ అండి. వాళ్ళ పేరెంట్స్ దీని మీద అసలు చర్యలు తీసుకుని ఉండాల్సింది, ప్రిన్సిపల్కి ఇన్ఫామ్ చేసి ఉండాల్సింది. ఒక ప్రాణం కాపాడే వాళ్ళు అయి ఉండేవాళ్ళు. ఈరోజు ఆ అబ్బాయి పోవటం అనేది ఆ కుటుంబానికి ఎంత పెద్ద నష్టం అండి అది. ఆ అబ్బాయి పాప అనవసరంగా అంటే మంచిగా ఏమై ఉండేవాడో ఫ్యూచర్లో. ఇప్పుడు ఆ టీచర్ ఏమంటున్నారు, లేదు నాకు 2 కొడుకులు, నా కొడుకులాగానే చూసుకున్నాను, నేను అట్లా ఎప్పుడో మాట్లాడలేదంటే మరి ఆ చాట్ ఏంటి? అండ్ ఆ చాట్లో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు, నా భర్తకి ఈ విధంగా హెల్త్ బాగాలేదు అంటే అదొక రకమైన చాట్ కూడా మొత్తం క్లియర్గా మనం చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమైనా ఈమెని సేవ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఇలాంటి లెక్చరర్స్ మీ మేనేజ్మెంట్లో ఉన్నారు అని అంటే అది వాళ్ళకే కాకుండా కాలేజ్కి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి రేపు పొద్దున్న స్టూడెంట్స్ని జాయిన్ చేయాలన్నా. సో ఇక్కడ ఏమైనా కప్పిపుచ్చే ప్రయత్నం లాంటిది ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటారా? సాధారణంగా ఉంటాయండి, కానీ పేరెంట్స్ ఊరుకోకూడదు, అలాగే ఆ స్టూడెంట్స్ కూడా ఊరుకోకూడదు. దీని మీద చర్యలు తీసుకోమని గట్టిగా కోరాలి, అవసరమైతే పోలీసులకి ఫిర్యాదు చేయాలి.
విద్యాశాఖకి కూడా చేస్తే వెంటనే వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడకు ఉపాధి పోతుందని ఆలోచించకూడదు, ఇంకొక విద్యార్థి బలి కాకూడదని చూడాలి. దీని మీద ఏ రకంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు, ఆవిడకి ఏ రకంగా ఆవిడకి ఏమంటారు శిక్ష వేస్తారు అనేది మనం వేచి చూద్దాం. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు మాత్రం మళ్ళీ పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం. మ్యామ్, మనం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాము, ముఖ్యంగా ఈ యంగ్స్టర్స్ ఈ విధంగా సూసైడ్ చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆధారం లేకపోతే పిల్లలు ఒక్కసారిగా మేము ఇంకెవరికి చెప్పుకోలే తెలియక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే జరిగింది. సో ముఖ్యంగా పిల్లలకి ఎప్పుడూ మీరు చెప్పే విధంగానే ఈసారి అటు పేరెంట్స్ వినకపోయినా లేకపోతే మేనేజ్మెంట్ ఏమనుకుంటుందా అనుకున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే బెస్ట్? అంటే పోలీసులను ఆశ్రయించడం కానీ ఇలాంటివి ఏమైనా మనం తీసుకోవచ్చా? అంటే పోలీస్ శాఖలో కూడా ఒక నెంబర్ ఇచ్చి మీకు ఏదైనా సైకలాజికల్గా సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి అని చెప్తే బాగుంటుంది. కాకపోతే తగినంత ఏమంటారు స్టాఫ్ కూడా ఉండట్లేదు ఎక్కడా కూడా. ఇది మాత్రం చాలా పెద్ద విషయం అండి. స్కూల్లో మనం చెప్పాం ఇంతకుముందు కూడా ఒక కౌన్సిలింగ్ టీచర్ ఉండాలని. పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి, పిల్లాడి ప్రాణాలు ముఖ్యం అనుకోవాలి. చదువుదే ఉందండి, ఓ ఏడాది పోతే ఇంకో ఏడాది చదువుతాడు. ఇప్పుడు వినకపోతే ఏడాది పోయి ఉండేది కదా ఆ టీచర్ చెప్పింది వినకపోతే. కాబట్టి వాళ్ళు వెంటనే అసలు చర్యలు తీసుకుని ఉంటే అబ్బాయికి ఇలా జరిగి ఉండేది కాదు. కాబట్టి మన తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే పిల్లలు ఏదైనా చెప్తే ఫస్ట్ వినండి, విన్నాక దాని మీద విచారణ జరపండి. మనకి టైం ఉండదు, మనం ప్రతిసారి చెప్తున్నాం మాకు టైం లేదండి మేము ఉద్యోగాలకు వెళ్ళాలండి. కరెక్టే, ఉద్యోగాలకు వెళ్ళాలి. ఒక్కరోజు లీవ్ పెట్టుకుని మనం ఈ విషయం మీద అసలు థరోగా ఎంక్వైరీ చేస్తే ఆ పిల్లాడిని కాపాడు ఉండేవాళ్ళేమో. సో స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, లేదు ఇంకెక్కడైనా కూడా వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఉండాలండి. ఉద్యోగం చేసే ఏరియాల్లో కూడా ఉండి వాళ్ళు ధైర్యంగా వాళ్ళు చెప్పుకునే విధంగా ఉండాలి. అందుకని ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం కూడా ఏం చేయాలి అనేది ఆలోచించాలి. విద్యాశాఖ కూడా దీని మీద దృష్టి పెట్టి ఒక టీచర్ని అపాయింట్ చేయండి అని కంపల్సరీ ఒక రూల్ పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ.